గోరింటాకు గోంగూర పచ్చడి. ఈ కథ 2013లో కథా కౌముదిలో ప్రచురించబడింది. ఈ కథను రచించిన వారు శ్రీ ఎస్ వివేకానంద గారు. నా శ్రీమతికి గోరింటాకన్నా గోంగూర పచ్చడన్నా మహా ఇష్టం. ఇవంటే పడి చస్తుందంటే నమ్మండి. దాని శరీర ఛాయ ఇంచుమించు వీటి రంగులోనే ఉంటుంది. ఇదే మాట నేనంటే నా మీద విరుచుకుపడుతుందంతే. తెలుగు ఇంగ్లీషే కాదు, భారతీయ భాషలన్నీ కలగా పొలగం చేసిన తెలుగు సినిమా పాటలా ఉంటాయి దాని తిట్లు. తిట్టి తిట్టి అలసిపోయి వంట చేయడం మానేస్తుంది. ఆ రోజంతా పస్తే. శ్రీమతి పుట్టిల్లు ఓ పల్లె. ఆ ఊళ్ళో బాగా ఆస్తిపాస్తులున్న కుటుంబం వీరిదే. పెద్ద లోగిలి కొంప. ఇంటి చుట్టూ బోలెడంత ఖాళీ స్థలం. దొడ్లో గోరింటాక చెట్ల పెంపకం ఓ చిన్న సైజు కుటీర పరిశ్రమలాగా ఉంటుంది. 25 ఎకరాలు మాగాణి పొలం, మరో 10 ఎకరాలు మెట్టనేల కావడాన కందులు, పెసలు, మినుమలు పండిస్తుంటారు. ప్రత్యేకంగా 1 ఎకరంలో గోంగూర పంట కంటికి కనిపిస్తుంటుంది. అత్తవారింట్లో గోంగూర ఊరగాయ ఏటికేడాది సమృద్ధిగా ఉంటుంది. ఇంటికి వచ్చిపోయే బంధువులకు పచ్చి గోంగూర మూటకట్టి ఇచ్చి పంపడం అలవాటు. మా మామగారి చేలో గోంగూర పులుపు రొడ్డు. ఎక్కడెక్కడి వాళ్ళు వాళ్ళ చేలో గోంగూర కోసం ఎగబడుతుంటారు. నా భార్య ఒక్కతే సంతానం. గారాబంగా పెరిగింది. ఎలిమెంటరీ స్కూల్ చదువు చాలని బడి మాన్పించేశారు. చదవడం రాయడం వస్తే చాలనుకున్నారు. ఊహ తెలిసిన నాటి నుండి దొడ్లో గోరింటాకు కోయించి రుబ్బించి ముద్దుగా ఒడిలో కూర్చోబెట్టుకుని చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టేదిట మా అత్తగారు. నిత్య పెళ్లి కూతుర్లా 2 చేతులు ఏడాది పొడుగునా ఎర్రగా ఉండాల్సిందే. కాళ్లకు పారాణి పెట్టినట్టు గోరింటాకు పెట్టించుకుని రోజు పూలజడ వేయించుకుని తెగ మురిసేదట నా శ్రీమతి. చదువు సంధ్య లేకపోవడంతో ఇరుగు పొరుగు పిల్లలతో తొక్కుడు బిళ్ళ, చెమ్మ చెక్క, ఉప్పుల కుప్ప ఆటల్లాంటివి ఆడుకునేదాన్నని తనే నాతో చెప్పింది. ఇక కంచం ముందు కూర్చుంటే మొదటి ఐటెం అన్నంలో కలుపుకునేది గోంగూర ఊరగాయే. అది తినందే ముద్ద ముట్టదు. గోంగూర పచ్చి లేదా ఊరబెట్టిన ఆకుతో 25 రకాల పచ్చళ్ళు చేస్తుంది మా అత్తగారు. రోటి పచ్చడికి ఆమె చెయ్యి తగిలితే అద్భుతమైన రుచి. ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఆ రుచిని జీవితాంతం మర్చిపోలేరు. గోంగూర పచ్చళ్ళు రకరకాలుగా నూరటంలోనూ అత్తగారు ఆమెకామె సాటి. ఇంట్లో జాడీల కొద్దీ ఇతర ఊరగాయలున్నప్పటికీ గోంగూరకే ఎక్కువ డిమాండు. మిగతావి వచ్చిపోయే చుట్టాల కోసం. శ్రీమతికి గోంగూర పచ్చడి పళ్ళెంలో కనిపించకపోయేసరికి గంగ వెర్రులెత్తినట్టు చిందులేస్తుంది. కంచాన్ని కాలితో తన్ని పారేస్తుంది. భోజనం చేయనంటూ అలక. గోంగూర పచ్చడి గాని రోట్లో నూరే పచ్చడి గాని కేవలం భోజనంలోకే పరిమితం కాదనేది మా అత్తారింట్లో తెలిసి ఆశ్చర్యపోయాను. ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి ఐటమ్స్లో కూడా గోంగూరే నంజుడికి చట్నీ. పెళ్ళి అయిన కొత్తల్లో ఇది చూసి విస్తుపోయాను. టిఫిన్లోకి మరో రకం చట్నీ చేయడం మా అత్తగారికి చేతనై చావదు. ఆ కారణంగానే గోంగూరను రకరకాల రుచుల్లో తయారు చేసి వడ్డిస్తుందామె. రకరకాలుగా విభిన్న రుచుల్లో తయారు చేసిన గోంగూర పచ్చళ్ళు తినమని నా ప్రాణం తీసేవారు మా అత్తగారు, నా శ్రీమతి తాయారును. అసలు గోంగూర అంటేనే ఎలర్జీ. నా వంటికి పడే అడవదు. అలాంటి నాకు అత్తవారింట భోజనంలో సగం గోంగూర ఐటమ్స్తో తినాల్సి వచ్చినందుకు తెగ బాధపడాల్సి వచ్చేది. వద్దని భీష్మించుకుంటే ఏమైనా అనుకుంటారేమోనని 1-2 ముద్దలు గోంగూర చట్నీతో తినక తప్పేది కాదు. మా ఇంట్లో తిండి విషయానికొస్తే అందరికీ గోంగూర పట్ల విముఖతే. డాడీ మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఎన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు తెచ్చినా పొరపాటును కూడా గోంగూర తెచ్చేవాడు కాదు. మా తాతయ్య గారు గోంగూరను కాశీలో వదిలిపెట్టేశారట. అప్పటినుంచి ఇంటిల్లిపాది గోంగూరకు దూరం. దాన్ని ముట్టరు. దాన్ని ఇంటికి తేవడం బంద్, తినడం బంద్. బంధువులు ఎవరైనా ఇంటికొస్తే భోజన సమయంలో కాస్తంత గోంగూర పచ్చడి వడ్డిద్దు అని అడిగితే మా ఇంట్లో ఆ పదార్థం నిండుకున్నదని కొందరికి, నిషిద్ధమంటూ మరికొందరికి మమ్మీ సున్నితంగా చెప్పడం తెలుసు. శ్రీమతి కాపురానికొస్తూ 4 జాడీల నిల్వ ఉంచిన గోంగూర ఊరగాయలు వెంట తెచ్చుకుంది. ఇంట్లో వారెవ్వరూ దాన్ని ముట్టరనే విషయం గ్రహించిన తనకు కావలసింది తాను రోట్లో నూరుకుని ఓ చిన్న జాడీలో పెట్టుకుని తను మాత్రం
బహిరంగంగానే భోజనంలో వేసుకుని లొట్టలేస్తూ తినేది. కొత్త కోడల్ని ఏమీ అనలేక గుడ్లు మిటకరించేవారం. మా సరసన కూర్చుని శ్రీమతి అన్నంలో ఉన్న గోంగూర పచ్చడి కలుపుకు తింటుంటే దాని వాసన ఆగ్రహించడం ఇష్టం లేక మా వంటికి సరిపడకపోవటాన ఫ్యామిలీ మెంబర్స్తో కాకుండా విడిగా శ్రీమతికి ఒక్కదానికి వడ్డించేది మా అమ్మ. కనీసం నాతో పాటైనా భోజనానికి కూర్చుంటానంటూ మొండికేసేది తాయారు. అది గోంగూర చట్నీయే కాదు, చివరకు గడ్డి చట్నీ తిన్నా దాని సరసన కూర్చుని నేను భోజనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గోరింటాకు ఇరుగు పొరుగు వారి దొడ్లలోకెళ్ళి స్వయంగా కోసుకొచ్చి తానే రోట్లో ఆకు, మజ్జిగ చుక్క, కాస్తంత చింతపండు వేసి రుబ్బుకుని వేళాపాళ సమయం సందర్భం లేకుండా చేతి వేళ్లకు కాళ్లకు పెట్టుకునేది. 4 ఏళ్లు గుంటూరులో చేశాక అనుకోకుండా నన్ను హైదరాబాదు హెడ్ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేయడంతో ముందు నేను ఒంటరిగా వెళ్ళి జాయిన్ అయి ఓ సింగిల్ పోర్షను ఒక ఇంట్లో అద్దెకి తీసుకుని లగేజ్తో పాటు శ్రీమతిని సిటీకి తెచ్చాను. ఒంటరి కాపురం కావటాన శ్రీమతి మరీ బరితెగించింది. తనకు అనేవారు అడ్డుకునేవారు లేకపోవడంతో దాని రాజ్యంగా వ్యవహరించడం మొదలైంది. అత్తపోరు, ఆడపడుచుల అదిలింపు, మామగారి కంట్రోలు లేకపోవడంతో మరీ రెచ్చిపోసాగింది. ఇష్టమైనవి, కావలసినవి అన్ని రకాలు చేసుకు మింగుతూ నాపై పెత్తనం చెలాయించసాగింది. నా సంగతి సరే సరి, అదేం చేసినా ఎట్లా చేసినా నోరెత్తే అలవాటు లేదు. నోరు మూసుకుని అదేం పెడితే అది తినేయడమే నా వంతు. అదృష్టమేమిటంటే తన్నక్కడికి తీసుకెళ్ళి ఇది చూపించు, అది కావాలి, ఇది కావాలనే సతాయింపు లేకపోవడంతో బతికిపోతున్నాను. ఎక్సెప్ట్ గోంగూర ఐటెం శ్రీమతి ఏం వండి పెట్టినా తినేస్తాను. నో అబ్జెక్షన్. నేను రైతు బజార్కి వెళ్ళొచ్చాక కూరల సంచి దిమ్మరించి ఏడిసినట్టే ఉంది. ఇన్ని కూరలు తెచ్చారు కానీ నాకిష్టమైన గోంగూర ఏది? ఏడుపు ముఖం పెట్టి నిలదీసింది. ఇది హైదరాబాదే, ఇక్కడ మన వైపులాగా గోంగూర దొరికేడవదు. నొసలు చిట్లించాను. నా మాట మీద నమ్మకం కుదరలేదేమో. తాయారు రుసరుసలాడింది. దాని సీరియస్ చూపులు నన్ను ఇబ్బంది పెట్టాయి. నిందితుళ్లా తలంచుకోవలసి వచ్చింది. నేనెన్ని విధాలుగా నచ్చచెప్పి చూసినా గోంగూర తేనందుకు నన్ను రోజంతా సాధిస్తూనే ఉంది. దీనితో సిటీలో కాపురం చేయడం కష్టమే అనిపించింది. తానొచ్చి 48 గంటలైనా కాకముందే ఏమండి గోరింటాకు తేరు గోముగా అడిగింది. చచ్చాన్రా దేవుడోయ్, ఇంకా అడగలేదే అనుకుంటుండగా గోరింటాకు బాంబు పేల్చింది. ఏం చెప్పాలో తోచక బుర్ర గోక్కుంటూ ఇది మన ఊరు కాదే, మనం కోరుకునేవేవి దొరికి చావవు నచ్చ చెప్పబోయాను. ఏడిసినట్టే ఉంది. ఇదేం సిటీ అండి, వెధవ సిటీ, దరిద్రపు కొట్టు సిటీ. గోరింటాకు గోంగూర దొరక్కపోతే ఎలా? నాకు సిటీ వ్యవహారం బొత్తిగా నచ్చలేదు. మనం ఈ సిటీలో ఉండొద్దు, మన ఊరు మనం వెళ్ళిపోదాం. వెంటనే బదిలీ చేయించుకురండి. సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ నేను ఈలోగా మూటా ముల్లే సర్ది ఉంచుతాను. నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించటం లేదు సుమా, దులిపేసింది. సిటీలో అన్ని అపార్ట్మెంట్సే. వాకిలి ముందు వెనక ఖాళీ స్థలం ఉండదే. గోరింటాకు గోంగూర మొక్కలు పెంచుకోవడానికి నాకు తెలిసింది మాట్లాడాను. దాని నోరు మూయించాలని. కాకమ్మ కబుర్లు చెప్పకండి. రేపు ఈ పాటికల్లా మనం గుంటూరులో ఉండాలంతే. ట్రాన్స్ఫర్ అంటే నువ్వు అన్నంలో గోంగూర కలుపుకుని ముద్దలు మింగినంత ఈజీ కాదే. కనీసం 3 ఏళ్లైనా పూర్తి కానిదే ఇక్కడి నుంచి కదల్చరు. తాయారు అన్నట్టు ఇక్కడ పచ్చి గోరింటాకు కరువైనా రుబ్బిన గోరింటాకు కోన్స్ అమ్ముతారని విన్నాను. దాన్ని తెస్తాలే వస్తూ. ఏదో ఒకటి తిండి, నాకు రుబ్బే చాకిరైనా తప్పుతుంది. రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గోరింటాకు చేతికి కాళ్లకు పెట్టుకోవాలి. తీసుకురాకపోయారో నేను వంట చేసేది లేదు. ఇద్దరం పస్తే. వామ్మో, అలాంటి శపథాలు చెయ్యకు. నేనసలే ఆకలి మనిషిని. పస్తుంచావంటే నీకు పసుపు కుంకుమ దూరం అయిపోతాయి. సిటీ అంతా గాలించైనా సరే నీకు మెహందీ కోన్లు ఓ 25 కొనుక్కొచ్చి పడేస్తాలే. నాలో తన్నుకొస్తున్న విసుగు, కోపాన్ని ప్రదర్శించకుండా నచ్చ చెప్పే ప్రయత్నంలో మాట్లాడడంతో తాయారు కాస్త మెత్తబడింది. ఏమండి, రేపు అట్ల తద్ది మీరు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లో ఉండాలి. భోజనం వడ్డిస్తూ అంది తాయారు. ఆడవాళ్ల పండగకు నేనెందుకు లీవ్ పెట్టాలట? తలెత్తి శ్రీమతి ముఖంలోకి చూశాను. పండగ మా ఆడవారిదే. అయినా మీ మగాళ్ళు చేయాల్సిన పని బోలెడుంటుంది. పనా? నోరు బార్లా తెరిచాను. మీది మరీ బడాయి. నాకు గోరింటాకు చేతులకు కాళ్లకు పెట్టాలా?
నన్ను బాత్రూంకి ఎత్తుకుని తీసుకుపోవాలా? ఇంట్లో మూడో మనిషి లేదు కాబట్టి వంట మీరే చేయాలా? నేను గోరింటాకు పెట్టుకు కూర్చుంటే ఇంట్లో పనులన్నీ మీరు కాకపోతే ఎవరు చేస్తారు? తాషా మరప వాయించేసింది. వామ్మో, నా దుంప తెంచావు కదే! ఆడంగి పనులన్నీ నా చేత చేయించడం నాకు బొత్తిగా నచ్చలేదు. మీరు మరీను, మీకు నేను నాకు మీరు బాధ్యత షేర్ చేసుకోక తప్పదు కదా మరి అన్నట్టు మరిచాను. ఇందాక పోస్ట్లో లెటర్ ఒకటి వచ్చింది. మీ పేరుతో ఉంది కదా అని నేనే ఓపెన్ చేశాను. మా నాన్న లెటర్ రాశాడండి. లెటర్తో పాటు లారీ రసీదు కూడా పంపించాడు. రసీదేమిటే అన్నాను విస్తుపోయి. అదేనండి, 2 జాడీల గోంగూర పెట్టించి వాటిని పార్సిల్ చేసి లారీ ట్రాన్స్పోర్ట్లో పంపుతున్నట్టు లెటర్లో రాశారు నాన్న. చదవండి, మీకే బోధపడుతుంది. సరే సరే, తర్వాత చదివేడుస్తాలే. ముందు తిండి తినడం పూర్తి కాని చూడు, కాస్తంత కందిపచ్చడి వడ్డించు. ఏమిటా కలపడం? కోడికెలికినట్టు చేత్తో పచ్చడి అన్నం పిసకాలి. చారెడు నెయ్యి వడ్డించుకుని ముద్దలు చేసి దిట్టంగా కడుపు నిండా తినాలి. అప్పుడు గాని ఒళ్ళు చేసి మిసమిసలాడరు. మీరలా పిట్టతిండి తింటే పని చేయని శక్తి ఏముంటుంది? కందిపచ్చడి వడ్డించి నెయ్యి కంచంలో చెంచాతో కాకుండా గిన్నెలో ఉన్నదంతా దిమ్మరించింది. ఒసేవ్, ఇలా తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ తర్వాత గుండె జబ్బు వచ్చేస్తుంది. నేను కాస్త టపీమంటే నువ్వు గోరింటాకు పెట్టుకునే యోగ్యత ఉండదే. అట్లా మాట్లాడకండి, అరిష్టం. క్రమంగా కడుపు నిండా భోజనం చేయాల్సిందే. ఇప్పుడు తినకపోతే ముసలాళ్ళం అయినాక తినగలమా? ఇందా ఈ గడ్డ పెరుగు అన్నంలో కలుపుకోండి, లొట్టలేసుకుంటూ తినండి. నా తిండి పూర్తి అయింది. నా ఎంగిలి కంచంలోనే అది భోజనం చేయడం చూసి ఇదేం పాతివ్రత్యమే, మరో కంచంలో నాతో పాటే తినొచ్చుగా. మీకేం తెలీదు, మీరూరుకోండి. నా భోజనం అయ్యేలోగా మీరు టీపై మీదున్న లెటరు, అదే ఇందాక చెప్పానే మా నాన్న రాసింది, దాన్ని అక్షరం పొల్లుపోకుండా చదవండి. ఆర్డర్ జారీ చేసినట్టు మాట్లాడింది తాయారు. ఆఫీస్కొచ్చి సీట్లో కూర్చుని వర్క్ చేయడం మొదలుపెట్టి గంటైనా కాలేదు. ఇంతలో ఫోన్ వచ్చిందంటూ పాస్ క్యాబిన్లోంచి పిలుపు. వర్క్ డిస్టర్బ్ అయినందుకు విసుక్కుంటూ సీట్లోంచి లేచి వెళ్ళి రిసీవర్ అందుకున్నాను. అబ్బాయి పరంధాముడు, మీ ఆవిడ వాంతులు విరోచనాలతో మెలికలు తిరిగిపోతుంటేనూ మన ఇంటి చివరన ఉన్న నర్సింగ్ హోంలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. నువ్వు వెంటనే ఉన్న పళంగా బయలుదేరిరా. రిసీవర్ పెట్టేసింది పక్కింటి పిన్నిగారు. బాసును పర్మిషన్ అడిగి స్కూటర్ మీద రయ్యిన బయలుదేరాను. ట్రాఫిక్ సిగ్నల్స్ గోలతో నర్సింగ్ హోం చేరడానికి గంట పట్టింది. స్కూటర్ స్టాండ్ వేసి లాక్ చేసి లోపలికి పరిగెట్టాను. బాబూ, అమ్మాయి ఇక్కడుంది బెడ్ మీద. నన్ను చూసి బిగ్గరగా కేకేసి చెప్పింది. నన్ను చూస్తూ, కంగారు పడకండి, ప్రాణాపాయం ఏమీ లేదు. స్టమక్ వాష్ చేయించి సెలైన్ ఎక్కిస్తున్నారు, హీనస్వరంతో అంది తాయారు. వాంతులేంటి తాయారు? అసలేం జరిగింది? బెడ్ దగ్గరగా నిలబడి ముఖంలో ముఖం పెట్టి వంగి అడిగాను. ఓ చిన్న పొరపాటు జరిగిపోయింది. మీరు ఆఫీస్కి వెళ్ళగానే నేను తిందామని కంచంలో భోజనం వడ్డించుకుని చెబుతూ ఆగింది. వడ్డించుకుని గోంగూర పచ్చడి అనుకుని పక్క గిన్నెలో ఉన్న గోరింటాకు అన్నంలో కలుపుకుని తిన్నాను పొరపాటున. 2 ఒకే కలర్లో ఉండడంతో గమనించలేదు. సారీ అండి అంది. ఇకపై ఆ 2 మాని, అప్పుడు ఇలాంటి పొరపాటే మళ్ళీ జరగదు అన్నాను. సిగ్గుతో ముఖాన్ని పక్కకి తిప్పుకుంది. కథ సమాప్తం.